ఓన్లీ మిగిలిపోయినటువంటి మటన్ కర్రీతో మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది నేను మార్నింగ్ చేసుకున్నటువంటి మటన్ కర్రీ. దీంతో ఇప్పుడు నేను బిర్యానీ చేసుకుంటాను. ఇలా ఈ మటన్ కర్రీ అంతా కూడా మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అదే గిన్నెలో మొత్తం కూడా వేసేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకొని కొద్దిగంత ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్, పెరుగు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఇలా కలుపుకోండి. ఒకవేళ మీకు వాటర్ అనేది మటన్లో ఎక్కువగా ఉన్నట్లయితే కాసేపు ఉడికించుకోండి, ఇలా తగ్గిపోతాయి. ఆ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడతాయి. అవి ఎసరు పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మసలాక రైస్ వేసేసుకొని ఒక 30% ఉడికినటువంటి రైస్ మాత్రమే, ఒక 30% ఉడికిన రైస్ మాత్రమే తీసేసి ఈ మటన్ కర్రీ పైన వేయండి. ఎందుకంటే మటన్ కర్రీలో వాటర్ ఉంటాయి కదా, రైస్ అంతా కూడా మెత్తబడిపోతుంది. ఫస్ట్ 30% ఉడికినటువంటి రైసు, తర్వాత 50% కుక్ అయినటువంటి రైస్, తర్వాత 70% కుక్ అయినటువంటి రైస్ మొత్తం కూడా ఇలా లేయర్స్లా వేసేసుకొని పైన నెయ్యి వేసుకొని మంచిగా క్లోజ్ చేసేసుకోండి. నేనైతే అల్యూమినియం ఫాయిల్ పెట్టుకున్నాను, మీరు ఏదైనా క్లాత్తో కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు. కింద పెంక పెట్టేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి 10 మినిట్స్ వదిలేసినట్లయితే పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. రెసిపీ ఎలా ఉందో ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి.